హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా అంగన్వాడీలో ఒక సరికొత్త అయినటువంటి అప్డేట్ రావడం జరిగింది. ఇది మహిళలకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి చూసుకున్నట్టయితే అంగన్వాడీ కేంద్రాల్లోని టీచర్లు మరియు ఆయాల రిటైర్మెంట్ ప్రక్రియకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అంటే ఆయా వివరాలను ప్రాజెక్టుల వారీగా వారి పుట్టిన తేదీ, వయసు తదితర వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నుంచి క్షేత్రస్థాయిలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి వరకు ద్వారా సేకరించడం జరుగుతుంది. మరి గతంలోనే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించిన వారు రిటైర్మెంట్ సమయానికి ఇచ్చే ప్యాకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడం జరిగింది. దీంతో గత కొన్నాళ్ళుగా రిటైర్మెంట్ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 80 ఇయర్స్కు పైబడిన వారిలో 5 ఉండగా అందులో 4 అంగన్వాడీ ఆయాలు, 1 టీచర్గా ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి 70 ఏళ్ళు పైబడినటువంటి వారిలో కూడా 63 మంది వరకు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 65 ఏళ్ళు దాటిన వారు 127 మందికి పైగా ఉన్నారని కూడా సమాచారం అందుతోంది. మరి గత ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 3 ఏళ్లు పెంచడంతో అన్ని రకాల పదవీ విరమణలు ఆగిపోయాయి. వాటితో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్లు కూడా నిలిచిపోయాయి. గత మార్చి నెలలో నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాల వయస్సు 65 ఏళ్ళు నిండితే వారికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందుకోసమే అన్ని జిల్లాల నుంచి టీచర్లు, ఆయాలకు సంబంధించినటువంటి వివరాలు, వారి పుట్టిన తేదీ వివరాలను కూడా ఒక ప్రొఫార్మాలో తీసుకొని సిద్ధం చేయడం జరిగింది. మరి ప్యాకేజీ పైనటువంటి అభ్యంతరాలు ఏంటంటే, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రిటైర్మెంట్కు ఎలాంటి ఆర్థిక సహాయం అందించే అంశం లేకపోవడంతో వారికి ప్యాకేజీని అందించి వారి వయస్సు 65 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ చేయాలని భావిస్తుంది. ఏప్రిల్ నెలతో 65 ఏళ్ళు నిండినటువంటి వారి వివరాలను సేకరించగా రిటైర్మెంట్ అయ్యే అంగన్వాడీ టీచర్కు 1 లక్ష రూపీస్, మినీ అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్కి 50,000 రూపీస్ వరకు ప్యాకేజీ కింద అందించడంతో పాటు రిటైర్మెంట్ సమయం నుంచి వారికి ఆసరా పెన్షన్ని కూడా ఇచ్చే ఉద్దేశంలో ప్యాకేజీలో ఉన్నట్టుంది అని సమాచారం అందుతుంది. దీనిపై గతంలోనే అంగన్వాడీ టీచర్కు 2 lakhs, హెల్పర్కి అంటే ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా ప్రభుత్వ ప్యాకేజీపై తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఇన్నాళ్ళు ప్యాకేజీ అంశంపై టీచర్లు, ఆయాలు మౌనంగానే ఉన్నారు. మరి ఇక పెరగనున్నటువంటి ఖాళీలు చూసుకున్నట్టయితే అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో దాదాపు 969 ఉండగా టీచర్లు 893 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 76 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక హెల్పర్ల విషయాన్ని చూసుకున్నట్టయితే, అంటే ఆయాల విషయం చూసుకున్నట్టయితే 729 పోస్టుల వరకు ఉండగా 240 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెల లేదా వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటైర్మెంట్ ప్రక్రియను ప్రకటిస్తే మాత్రం వారిలో 17 మంది టీచర్లు, 110 మంది ఆయాలు రిటైర్ అవుతారని కూడా సమాచారం అందుతోంది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి గత ఏడాదిగా టీచర్లు మరియు ఆయా పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నా ఆ ప్రక్రియను ముందుకు సాగడం లేదు. ఖాళీగా ఉన్న కేంద్రాలను సమీపంలోని ఇతర అంగన్వాడీ టీచర్లకు అప్పగించి నిర్వహిస్తున్నారు. నిత్యం చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించేటువంటి టీచర్లకు వారి కేంద్రంతో పాటు మరో కేంద్రానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం వల్ల 2 కేంద్రాల్లో పూర్తి స్థాయి విధులు నిర్వర్తించలేని పరిస్థితి కూడా ఎదురవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తే టీచర్లు, ఆయాలు రిటైర్ అయిన తర్వాత కూడా కొంత ఇబ్బందులు అనేవి తగ్గే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారము వచ్చే నెలలో లేదా ఈ నెల ఎండింగ్ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం అందుతోంది. మరి మాకు అందినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు. ఇక ఇదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ బంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.